రోజు అన్నం, పప్పు, చారు ఏం తింటామండి. ఈరోజు సింపుల్‌గా, రుచిగా బగారా రైస్ విత్ వెజ్ దాల్చా చేస్తున్నానండి. చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. సో, వెజ్ దాల్చాకండి. దాల్చా అంటే శనగపప్పుతోనే చేసుకుంటాము. సో, శనగపప్పుని ఒక గంట ముందే నానేసుకోవాలండి. నానిన వాటిని మనము కుక్కర్‌లోకి వేసుకోవాలి. అందులోకి లవంగాలు, చెక్క, ఇలాచీ వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకొని, 3 గ్లాసులు నీళ్ళు వేసేసుకొని మనము ఉడికించుకోవాలండి పప్పు ఉడికే వరకు. తర్వాత మనము అది ప్రెషర్ వచ్చే లోపల మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, రెడ్ చిల్లీ వేసుకొని, వేగిన తర్వాత ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలండి. ఆనియన్స్‌ని ఒకసారి అలా కలపెట్టేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా రెడ్‌గా అయిపోయి, పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకున్న తర్వాత, పొడుగ్గా కొంచెం మీడియం సైజులో తరుక్కున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. సో, ఇలా సొరకాయ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. సో, ఇలాగా ఈ లోపల ప్రెషర్ వచ్చేసి మనం పప్పుని చూస్తున్నాం కదండీ! ఇలా ఉంటుంది. బాగా ఉడికిపోయింది. కాబట్టి దీన్ని వెనుపుకోవటం కూడా కచ్చా పచ్చాగానే వెనుపుకోవాలండి. మెత్తగా స్మాష్ చేయకూడదు. దా దాల్చా అంటే కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బావుంటుంది. సో, అది అలా ఎనిపి పక్కన పెట్టుకునేటప్పటికి మనకు ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. సో, దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొంచెము పసుపు, ఉప్పు, కారము, వేయించుకున్న జీరా పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ నేను కారాలు కూడా వేసుకున్నాక కింద అడుగంటకుండా కొన్ని వాటర్ వేసుకున్నాను. కారాలు వేసిన తర్వాత కొంచెం అడుగంటినట్టు అవుతుంది కదా! సో, అలా ఉండకుండా మంచిగా ఉండడానికి కొన్ని వాటర్ వేసేసి కలిపెట్టుకున్నానండి. తర్వాత ఒక చిన్న గిన్నెమయిని చింతపండు గుజ్జండి. సో, అలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న ఈ పప్పును కూడా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టేసి దీన్ని బాగా మరుగు రానివ్వాలండి. సో, మీకు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవచ్చు. నాకు థిక్ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ తక్కువగానే వేశానండి. మీరు లూజ్‌గా తినేలా ఉంటే ఇంకొక కప్పు వాటర్ కూడా పడుతుంది. సో, ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసుకొని మనము కలిపేసుకుంటే మనకు ఈ వెజ్ దాల్చా అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ కదూ! ఇలాగా మనము బగారా రైస్‌తో పాటు తిన్నామంటే చాలా బావుంటుంది. సో, ఇప్పుడు మనము వేడి వేడి బగారా రైస్‌తో ఈ వెజ్ దాల్చా వేసుకొని అప్పడంతో పాటు తిన్నామంటే అబ్బా! అని అనాల్సిందేనండి. సో, ఈరోజు రెసిపీ మీకు నచ్చింది కదూ! నచ్చినట్లయితే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి.